శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే డప్పలం పెడతానండి. ఏం డప్పలమో చెబుతాను. లక్షవారం అండి. ఈరోజు లక్షవారం పప్పు డప్పలమో పెట్టుకుంటూ ఉంటాం. అది శ్రావణ లక్షవారం. లక్షవారాలు చేసేవారు కానీ శుక్రవారాలు చేసేవారు కానీ తప్పనిసరిగా శనగల తాంబూలం పెట్టుకోవాలి. నిత్యం చేస్తారు చూసారా? డైలీ నేను లక్షవారం చేస్తాను, డైలీ శుక్రవారం చేస్తాను అనేవారు ఉంటారు కదా. వాళ్ళు ఈ 4 వారాలు కూడా పూజవారం చాలా ఘనంగా చేసుకుంటారు అనుకోండి. చాలామంది 4 వారాలు చేసుకుంటారు. తెలియని వారి గురించి చెబుతున్నాను. చక్కగా నైట్ శనగలు నానబెట్టుకుని అరటిపళ్ళు 2 అరటిపళ్ళు, 2 తవలపాకులు, 2 చెక్కలు, పైసా, పువ్వు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించుకోవాలి. ఆమెనైతే దీపారాధన చేసుకుని అప్పుడు ఈ తాంబూలం మనకి అనుకోకుండా అతిథి ఎవరో ఒకరు ముత్తైదు వస్తారు మన ఇంటికి. అప్పుడు ఆ తాంబూలం తీసి ఆవిడకి బొట్టు పెట్టి ఆవిడకి ఇస్తే మనం లక్ష్మీదేవికి స్వయంగా అందించినట్లు అనమాట. లక్షవారం చేసేవారు, శుక్రవారం చేసేవారు పూర్వం నా చిన్నతనంలో అలా చేసేవారు అన్నమాట. అదేలాగా నేను కూడా లక్షవారం శుక్రవారం కూడా తాంబూలం శనగల తాంబూలం పెట్టుకుని చేసుకుంటాను. మరి ఇంకా చాలా ఘనంగా చేసేదాన్ని పిల్లలు చిన్నప్పుడు. ఒక్కొక్కసారి అలా చేస్తాను. ఇలా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు చేయలేనండి. చెబుతాను మీకు మళ్ళా. నేను ఈరోజైతే డప్పలం పెడుతున్నానండి. ఆ డప్పలం ఏంటి అంటే దుంప, వంకాయ, టమాటా, మామిడికాయ డప్పలం అండి. చక్కగా ఉల్లిపాయ కట్ చేసాను, టమాటా, అలాగే దుంపలు కూడా ముక్కలు కట్ చేసుకున్నాను, తొక్క తీసేసి, వంకాయలు 4, అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసేసానా. ఇలాగా మట్టి పాత్రలో వేసేసి కావలసిన నీళ్ళు వేసాను. అవి ఉడుకుతూ ఉండేటప్పుడు మామిడికాయ సగం తురిమేసి చక్కగా ఇదిగోనండి మామిడికాయ చూసారు కదా. ఇది అంటే పునాస్కాయ అన్నమాట. అందుకే ఎక్కువ పట్టదు, బాగా పులుపు ఉంటుంది. ఇంతవరకు కోరేసి ఆ మామిడి తురుము కూడా వేసేసాను. ఉప్పు, పసుపు వేసేసానా. చక్కగా ఇలా గుజ్జిగా ఉడికిపోయింది చూసారా. ఇది చాలా బాగుంటుందండి. దుంప, వంకాయ, మామిడికాయ డప్పలం అన్నమాట. ఒక టమాటా పండు కూడా వేసాను. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. తాలింపు అనేది ఘనంగా ఉంటే డప్పలం అనేది రుచి రెట్టింపు అవుతుందండి. ఇప్పుడు కళాయి పెట్టుకున్నానండి. చక్కగా వెల్లుల్లిపాయ దంచుకున్నాను, వేసేసాను కదా. నూనె కాగేటప్పుడు వేసుకోవాలి. బాగా ఎగుతాయండి. ఇలా చితగొట్టుకుని వేసుకున్న వెల్లుల్లిపాయకి నూనె బాగా ఎగుతుంది కదా. ఇది సరిగ్గా మనం డప్పలలో పడేటప్పటికి ఆ రుచి కూడా పీల్చుకుని మరి ఇంగి వేసి వండుకుంటారు చాలామంది. ఆ ఇంగి వేసుకున్న రుచే వస్తుందండి మనం వెల్లుల్లిపాయలు వేసుకుని వండుకునే కూరకు దేనికైనా కూడా. చక్కగా ఇదిగోనండి మినప్పప్పు, శనగపప్పు, చెబుతాను కదా. పోపు ఘనంగా ఉండాలి, ఆ పోపు బాగా వేగాలి అని మీకు చెబుతాను. ఇప్పుడు నేను పోపు వేపినప్పుడల్లా చెప్తాను. రొటీన్ అనుకోవద్దు, తెలియని వారికి తెలుస్తుందని. ఆవాలు, జీలకర్ర, అలానే ఎండుమిర్చి తుంచుకుని వేసుకుందాం. ఎందుకంటే అవి పెద్ద కాయలండి. ఇవి కారం తక్కువ అన్నమాట. కమ్మగా ఉండాలి. మా వారికి నేను ఎక్కువ వేసేస్తానేమో కాటు వచ్చేద్దని కమ్మగా ఉండే కాయలు చూసి మరీ తెచ్చుకుంటారన్నమాట. చాలండి. మరి డప్పలలో మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఇప్పుడేమో ఎండుమిర్చి చేసుకున్నాం. ఈ కారం అయితే సరిపోతుంది మనం చేసుకునే డప్పలానికి. ఎక్కువ కాదు కదా, చూసారు కదా. చక్కగా ఈ పోపు వేగిన తర్వాత తిరగమాత పోసేసుకుందాం. ఇదేనండి పోపు తేగటం. నేనైతే ఎల్లిపాయ చితగొట్టలేదు. చూసారా ఎలా పేలిందో. అనుకోవడం కాకపోతే ఎరుపు వస్తుందన్నమాట. అంతే బాగా చితగొట్టాలని చెబుతాను. ఆ తర్వాత నేనే చేశాను. చూసారా చక్కగా వేగిపోయిందండి. నాకు అనుమానం వచ్చింది, చేసి ఒక పాయ చితకలేనట్టు అనిపించింది. కాదు చితగొట్టాను కదా అని మళ్ళీ అనుకున్నాను. అందుకే 2 మనసులు ఉంటాయి అని అంటారనమాట. పోపు అయితే వేగిపోయింది కదా, తినపోసుకుందాం. ఈ పోపు దీంట్లో వేసేసుకున్నా అండి. చక్కగా ఈ పప్పులు ఇప్పుడే వేడి పులుసు వేసుకొని తిన్నామనుకోండి, డప్పనం ఎప్పుడప్పుడు వేసుకుని తినేయచ్చులేండి. ఇదేమి మధ్యాహ్నానికి మనకి మంచి గ్రో అవుతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలా తాలింపు వేసింది కదా, హ్యాపీగా ఇప్పుడే తినేయచ్చు అన్నమాట.
ఇలాగ కొంచెం ఒక 2 స్పూన్లు నీళ్ళు వేసి వేస్తున్నానండి. అమ్మ ఇలా వేసేది. కళాయి పోపు వేసిన తర్వాత ఏదైనా కానీ కళాయి అయినా మీరు ఎందులో పోపు వేసినా అలా ఒక నీళ్ళ సుక్క వేసి ఇందులో వేయడం పొడుపు సలవంట. మా అమ్మ అలా చేసేవారండి. చూసారా, వంకాయ దుంప మామిడికాయ వేసి డప్పలం ఎంత బాగుంటుందో తెలుసా అండి. సాంబార్ కన్నా, మరి బెండకాయ పులుసు కన్నా, మరి ఆనపకాయ డప్పలాన కన్నా ఇదే మిన్న. అంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చపాతీకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా రుచిగా ఉంటుందండి. పూర్వం చేసేవంటే పూర్వం అమ్మ చేసేదే. చక్కగా ఇంత బాగా గుజ్జులాగా వచ్చింది కదా, అంటే మనం వాటరు తొక్కు వేసుకుని ఇలా గుజ్జుగా చేసుకోవాలి. కొంచెం మనకి లిట్విట్లాగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అయితే నేను గుజ్జుగానే చేశానండి. అమ్మ చేసేటట్టే సేమ్ అమ్మ ఇలానే చేసేది మా అమ్మ. అందుకని ఇలానే చేశాను. ఇలా ఎప్పుడు చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుందండి. చూసారు కదా, వంకాయ దుంప టమాటా మామిడికాయ వేసి డప్పలం రెడీ అయిపోయింది. చెప్పిందే చెప్పాను అనుకోవద్దు, ఏమేసినా అనుకుంటారు. లాస్ట్లో కూడా చూసేవారు ఉంటారు కదా, అందుకు అన్ని మాటలు చెబుతున్నాను అనమాట. ఇంతేనండి. మీరు చూస్తే లైక్ చేయండి అని అననండి. లైక్ చేయమని షేర్ చేయమని అనను. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చూస్తారు. నా వంటలు నచ్చిన వాళ్ళు చూస్తున్నారు కదా, చూడండి. ఇలానే తెలిసింది చెబుతూ ఉంటాను, చేస్తూ ఉంటాను. సరేనా?